ఆయన పేరు ప్రస్తుతం ఉన్న వాళ్ళ వారసుని పేరు విక్రమ్ రెడ్డి. వాళ్ళకి 1100 ఎకరాల భూమి ఉంది. శంకర్పల్లి, కొండకల్లి పరిసర ప్రాంతాల లోపల వాళ్ళకి 1100 ఎకరాల భూమి ఉంటుంది. దీన్ని సీలింగ్ యాక్ట్ కింద వాళ్ళు డిక్లేర్ చేసారు. మాకున్న భూమి 1100 ఎకరాలు, ఇక దీంట్లో మేము ఇంత భూమి ఉంచుకుంటాం, మిగతా అంతా ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నామని చెప్పి చేసిండ్రు. ఆ పెద్ద ఆయన పేరు కేవీ నరసింహారెడ్డి గారు. కేవీ నరసింహారెడ్డి గారు సుమారు 1100 ఎకరాల భూములకి ఆయన ఓనరు. డేట్ జూన్ 8వ తారీఖు 1979 రోజు ఆయన ల్యాండ్ సీలింగ్ బిఫోర్ ట్రిబ్యునల్ ముందు రంగారెడ్డి జిల్లా ముందు వచ్చి వారు ఒక డిక్లరేషన్ ఇచ్చారు. దాంట్లో ఏం చెప్తారంటే, సెక్షన్ 9 ఆఫ్ దిస్ యాక్ట్ ప్రకారం శ్రీమతి సుభద్రాదేవి, అంటే వారి శ్రీమతి గారి పేరు మీద, సుభద్రాదేవి ల్యాండ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ సీలింగ్ ఏరియా ఈజ్ 2537 SH as on the notified case, that is on 1/1/1975, which is liable to be surrendered to the government under this act. ఇది వారి శ్రీమతి సుభద్రాదేవి గారి నుంచి ట్రిబ్యునల్ ముందు అఫీషియల్గా వేసినటువంటి అఫిడవిట్, పేజ్ నెంబర్ 7 నేను చదివినాను, మీకు కాపీస్ ఇస్తాను. సో ఇది మాది కాదు భూమి అని చెప్పి వాళ్ళు సరెండర్ చేసినారు సీలింగ్ చట్టం ప్రకారం. కానీ దురదృష్టం అయిపోయింది, సీలింగ్ చట్టం పోయింది, వాళ్ళు పోయినారు పెద్ద మనుషులు, అప్పుడున్న మంచి మనసు పోయింది, ఇప్పుడు వారసులు వచ్చిర్రు. వీళ్ళకి వారసులకి శ్మశానాలు, చెరువులు, కుంటలు, గిరిజనుల భూమి ఏది ఉంటే అది అమ్ముకోవాలనే ఆలోచన వచ్చి వీళ్ళు ఈ మధ్యలో ఈ ఖాళీ ఉన్నటువంటి భూములు, సర్వే నెంబర్లు వచ్చిన భూములు అన్నీ పోయిన తర్వాత బిలా దాఖలా భూమి అంటే ఎవరు క్లెయిమ్ చేయండి, ఏ సర్వే నెంబర్ లేకుండా మిగిలిపోయింది, ఒక 85 ఎకరాలు మిగిలింది. టీఐసిసి పోయినాక, ఇతరత్ర పోయినాక, అంతేనా వకీల్ సార్? 85 ఎకర్స్ మిగిలిన భూమి మిగిలింది. 85 ఎకర్స్ మిగిలితే ఈ 85 ఎకర్స్ని ఎట్లా కబ్జా చేయాలి, ఇది టీఆర్ఎస్ వాళ్ళు మొదలుపెట్టారు దుకాణం. పాత టీఆర్ఎస్ నాయకులు దుకాణం మొదలుపెట్టి 2009-10లో పెండింగ్ ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రొసీడింగ్స్ అన్ని ముందుకు తెచ్చి 2023 నవంబర్ దాకా వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆ ప్రభుత్వానికి దగ్గర ఒక పెద్ద మనిషి, ఆయన కన్నా ఆ భూముల మీద పడ్డది. ఆయన ప్రభుత్వం మారింది, నేను చెప్పినట్టు గులాబీ రంగు పోయి 3 రంగులు వచ్చినాయి. వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళు వీళ్ళకి కూడా దగ్గర అయ్యారు. ఎందుకంటే పైసలు ఉన్న వాళ్ళు అందరూ చుట్టాలి. జెండాలు ఏమున్నాయి, పొద్దుగాల ఈ జెండా వేసిండు, పొద్దుకు ఆ జెండా వేసిండు. 2013 టీఆర్ఎస్ ప్రభుత్వం పోయే డిసెంబర్ దాకా ఈ జెండాలు ఉన్నాడు ఆయన. ఈ జెండా వంగనే ఈ జెండాకు వచ్చేసిండు, కాగితాలు ఇటుకెళ్ళి ఇటు పట్టుకొని వచ్చేసిండు అంతే. అప్పుడున్న మంత్రి ఆడ చేసిండు, ఇప్పుడున్న మంత్రి ఇడికి వచ్చిండు. రంగు మారింది, జెండా మారింది, కానీ ఫైల్ అయితే కంటిన్యూ అయింది. 2009లో మొదలైనటువంటి ఈ ఫైలు కంటిన్యూ అవుతూ ముందుకు వచ్చేసింది. ఇప్పుడు పంచాయతీ అంతా బిలా దాఖలా భూమి 85 ఎకరాలకు సంబంధించిన పంచాయతీ. ఎవరు దున్నుతుర్రు అచ్చంగా ఈ భూమి? అటు కొండకలలో ఎలగొట్టిర్రు, ఇటు ఎలిమెలలో ఎలగొట్టిర్రు. నడిమిట్ల మిగిలింది ఒక గిరిజన బిడ్డలు, నోరు లేని అమాయకులు ఆ 85 ఎకరాలని దున్నుకుంటారు. వీళ్ళు రిపీటెడ్గా ఏం తెలియకుండా నాసంటోళ్ళను, తెలిసిన వాళ్ళను, వకీళ్ళని పట్టుకొని లొల్లి చేసుకుంటూ వస్తారు. లాస్ట్కి ఇప్పుడు ఏ దశకు వచ్చింది అంటే 2023లో టీఆర్ఎస్ వాళ్ళంతా రాసుకుంటే కాగితాలు తెచ్చిర్రు. మా తెలుగుల కలెక్టర్లు ఉంటారు, మా జిల్లా ఒక అడిషనల్ కలెక్టర్ ఉంటుంది. ఆ అడిషనల్ కలెక్టర్ అమ్మ చట్టంలో ఎన్ని లొసుగులు ఉన్నాయో చూసింది. ఎట్లా ఈ భూమి నా పెద్ద మనిషికి ఇచ్చేయాలి అర్జెంటుగానే ఒక ప్రొసీడింగ్ తయారు చేసింది. ఏం రాస్తారు ఈ జేసీ గారు అంటే, సెక్షన్ 87 అని ఒక సెక్షన్ని లూజ్ పోన్, మొత్తం రెవెన్యూ చట్టంలో ఉన్న సెక్షన్లలో సెక్షన్ 87 అని ఒక చట్టాన్ని వెతికి పట్టుకుందాను. సెక్షన్ 87 ఏం మాట్లాడుతుంది? క్లరికల్ ఎర్రర్స్ ఏమన్నా ఉంటే ఏం చేయాలనేది చెప్తుంది సెక్షన్ 87. క్లరికల్ ఎర్రర్స్, ఒకవేళ ఎల్లయ్య పేరు మీద ఎల్లారెడ్డి పడ్డది, లేదా మల్లయ్య పేరు మీద మల్లారెడ్డి పడ్డది, అట్లాంటి క్లరికల్ ఎర్రర్స్ జరిగినప్పుడు బాధితులు ఎవరన్నా ఉంటే 2 సంవత్సరాల లోపల రెవెన్యూ అధికారులకి దరఖాస్తు పెట్టుకుంటే క్లరికల్ ఎర్రర్స్ని రెక్టిఫై చేయమని చెప్తుంది. సార్ ఇది ఎట్లా అని తహసీల్దార్లు చాలామంది ఉంటారు కదా రాష్ట్రంలో, అందరికీ డౌట్ వస్తే వీళ్ళందరికీ పెద్ద పైన CCLA అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. టీఆర్ఎస్లో ఆ సారే ఉన్నాడు CCLA, కాంగ్రెస్లో కూడా అదే సార్ ఉన్నాడు. వాళ్ళు పోయి వీళ్ళొస్తే కూడా సూట్ కేసులు అటెండ్ ఇచ్చిండో, ఇటు కూడా అన్నీ ఇచ్చి కంటిన్యూ అవుతున్నాడు అదే సార్ CCLAలో, పుణ్యాత్కుడు సారు. ఆ సార్ ఏం చేసిండు, ఇప్పుడు సెక్షన్ 87 గురించి మాట్లాడుతూ ఒక తహసీల్దార్ నాసంటోడు ఏం చేయాలి సార్, మరి క్లరికల్ ఎర్రర్లు అంటే ఒక్కొక్కరు ఒక రకమైన ఎర్రర్ పట్టుకొని వస్తుర్రు. కొందరు తండ్రుల్ని మార్చిర్రు, కొందరు భార్యల్ని మార్చిర్రు, కొందరు ఇంటి పేరు మార్చుతుర్రు,
ఏది పడితే అది క్లరికల్ ఎర్రర్, ఇది దిద్దు అని చెప్పి పట్టుకొని వస్తారు. ఏం చేయాలని అడిగితే CCLA ఒక సర్క్యులర్ ఇచ్చింది. 2011లో CCLA ఒక సర్క్యులర్ ఇస్తుంది. మీకు ఇస్తానన్న సర్క్యులర్ కాపీ. సర్క్యులర్లో ఏం చెప్తుంది CCLA సర్క్యులర్లో అంటే, ఎట్టి పరిస్థితులలో కూడా అన్న, ది సర్క్యులర్ ఈజ్ డేటెడ్ 18/5/2011 అన్న. పాత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు CCLA ఒక సర్క్యులర్ ఇస్తుంది. 18 మే 2011 ఒక సర్క్యులర్ ఇస్తుంది. ఈ సర్క్యులర్లో ఏం చేస్తారంటే, మీరు వెనక ముందు ఏమైనా పేర్లు తలా తోకల కరెక్షన్స్ ఉంటే చేయరు తప్ప, గవర్నమెంట్ భూమి ఏమన్నా ఉంటే దాన్ని ఎవరైనా క్లెయిమ్ చేస్తే ఎట్టి పరిస్థితులలో కూడా పేర్లు మార్చొద్దు. దిస్ ఈజ్ వాట్ ద సర్క్యులర్ డేటెడ్ 18/5/2011. దీంట్లో క్లియర్గా ఈ సర్క్యులర్ లోపల ఏం చెప్తారు, దేన్ని క్లరికల్ ఎర్రర్ అంటారని రాస్తారు. ఆర్ డిఫైన్డ్ యాజ్ మైనర్ ఎర్రర్స్ విచ్ డూ నాట్ ఇన్వాల్వ్ ఆల్టరేషన్ ఆఫ్ ఏరియా, చేంజ్ ఆఫ్ క్లాసిఫికేషన్, చేంజ్ ఆఫ్ నేమ్ ఆఫ్ పట్టాదార్, సిన్స్ చేంజ్ ఆఫ్ బౌండరీ, చేంజ్ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ ఏ కరెక్షన్ ఆఫ్ ద క్లరికల్ ఎర్రర్. ఇంత కేటగారికల్గా ఇస్తూ దీంట్లోనే ఇంకొక చోట ఏమి ఇస్తాడంటే, గవర్నమెంట్ ల్యాండ్ కెనాట్ బి కన్వర్టెడ్ యాజ్ పట్టా ల్యాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఎంట్రీస్ ఆఫ్ పట్టాదార్ నేమ్స్ అంటాడు. ఇంత క్లియర్గా CCLA సెక్షన్ 87కి డెఫినేషన్ చెప్తే, మా దగ్గర ఒక జేసీ గారు ఉన్నారు, పాపం పేర్లు చెప్తే బాధపడతారు. మా జేసీ గారికి జ్ఞానోదయం అయింది. బుద్ధవనంలో కూర్చుంటే మా మేడంకి జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయం అయ్యి ఏం దరఖాస్తు తీసుకుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మా తాతలు ఇల్లిటరేట్లు, మా తాతలు చదువుకోలేదు, మా తండ్రులు చదువుకోలేదు. ఎందుకంటే 2 సంవత్సరాలు అనే క్లాజ్ ఉంది కదా. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ రెక్టిఫికేషన్ షుడ్ బి అప్లైడ్ విత్ ఇన్ 2 years అని చెప్తుంది చట్టం. అందుకని ఆమె రాసిన రిపోర్ట్ మళ్ళీ మీకు చదువుతా అన్న. తహసీల్దార్, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు బాగా చదువుకున్న తల్లి రాసింది. ఏమని, మా తాతలు తండ్రులకి చదువు రాదు, మా తాతలు తండ్రులకి ఇట్లా దరఖాస్తు పెట్టుకోవాలని తెలియదు, నేను బాగా పైసలున్నోని, బాగా తెలివి కల్లోని, నా తెలివితేటలు TRSను మేనేజ్ చేయగలుగుతాయి, నా తెలివితేటలు కాంగ్రెస్ని మేనేజ్ చేయగలుగుతాయి, కాబట్టి కలెక్టర్ అమ్మ నువ్వు రిపోర్ట్ రాయంటే మా కలెక్టర్ అమ్మ రాసింది. ఎంత మంచిగా రాసింది రిపోర్ట్ అంటే, నేను చెప్పింది ఇంగ్లీష్లో రాసింది అన్న, నేను తెలుగు మీడియం కాబట్టి తెలుగులో చెప్తున్నాము. ఏం రాస్తుంది ఈమె రిపోర్ట్లో ఉంది, గుర్తుంది. ఆల్మోస్ట్ 12 pages రిపోర్ట్ లోపల లాస్ట్ బట్ 1 పేజీలో రాస్తుంది. పేజ్ 4లో ఉంటుందన్న, లాస్ట్ పారాగ్రాఫ్లో రాస్తుంది. ఇక్కడ అడిషనల్ కలెక్టర్ along with the Tahsildar Ramchandrapuram Mandal given some individual sworn statements which were recorded in the presence of Tahsildar Ramchandrapuram అని రాస్తూ నేను చెప్పిన ఈ మాట రాస్తుంది. In the gap area were under the peaceful and physical position but what not surveyed since 1954 when these patta lands were part of Kondakal village of Rangareddy district, or even when those patta lands were migrated to the Velimala village of Sangareddy district in the year 2011 by assigning new survey numbers to the pattadars. Therefore here the confusion comes is, my forefathers and grandfathers are illiterates, hence they have not applied an application అని చెప్పి 1954లో తప్పు జరిగింది, మా తాతలు తండ్రులు చదువుకోలే, నేను బాగా చదువుకున్నా అని చెప్పి ఎవరు దరఖాస్తు పెట్టారంటే గౌరవనీయులు టి శిల్పారెడ్డి, వైఫ్ ఆఫ్ కళ్యాణ్ రెడ్డి. వీళ్ళెవరో మొత్తం చెప్తే ఇక కుల్లంకుల్లో చెప్పాల్సిన టైం వచ్చింది. టి శిల్పారెడ్డి, వైఫ్ ఆఫ్ కళ్యాణ్ రెడ్డి. గౌరవనీయులు కళ్యాణ్ రెడ్డి గారు ఎవరంటే గౌరవనీయులు నిత్యానంద రెడ్డి గారు, అరబిందో ఫార్మాస్యూటికల్స్ కంపెనీ లిమిటెడ్కి యాజమాని. మరి నిత్యానంద రెడ్డి పేరు ఎట్లా చెప్తావు, రఘునందన్ రావు అని ఎవరికన్నా డౌట్ రావచ్చు. ఇందులో ఇంకో సర్వే నెంబర్ వారి శ్రీమతి పేరు మీద ఇచ్చారు, కె రాజేశ్వరి, వైఫ్ ఆఫ్ నిత్యానంద రెడ్డి.